కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనపల్లిలో గ్రామ టీడీపీ యువ నాయకులు సుంకర సత్యబాబు ఆధ్వర్యంలో వివేకానంద ట్రస్ట్ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో ముఖ్య అతిథిగా ఏలేశ్వరం మండల అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి వీచేసి మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ముందుగా ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడానికి వచ్చిన డాక్టర్లకు శాలువా కప్పి సన్మానించారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో తనకు ప్రజలకు సేవ చేయడానికి ఉచిత వైద్య శిబిరాలు పెట్టడం ఎంతో ఇష్టమని, దాని ద్వారా రోగాలతో బాధపడుతున్న ప్రజలకు మేలు చేయడం జరుగుతుందని గొల్లపల్లి బుజ్జి తెలిపారు. ఈ వైద్య శిబిరంలో జగ్గంపేట సాయి హాస్పిటల్, చిన్న పిల్లలు డాక్టర్ రాజమండ్రి గౌతమి, కంటి హాస్పిటల్ డాక్టర్ మరియు కేఎన్ఆర్ హాస్పిటల్ డాక్టర్ భాగ్యలక్ష్మి విచ్చేసి రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో 200 మంది వచ్చారని, వాళ్లలో 50 మందికి కళ్లద్దాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం వివేకానంద ఎర్రవరం ట్రస్ట్ చైర్మన్ మైరాల నాగేశ్వరరావు, మెంబర్ వెలుగుల శివ మరియు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పెద్దనపల్లి ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఎర్రవరం వివేకానంద సేవా సమితి వారు మా గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టడం, అందులో గైనకాలజీ, ఐ డాక్టర్ గారు, జనరల్ మెడిసిన్, అలాగే షుగర్ డాక్టర్ గారు కూడా రావడం జరిగింది. ఈ 4 విభాగాలకి సంబంధించి పెద్దనపల్లి గ్రామంలో అందరికీ కూడా వైద్య సేవ అందించాలని చెప్పి సేవా సమితి వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా ఎర్రవరం వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు, అలాగే మా తమ్ముడు వెలుగుల లక్ష్మణ్ గారు, ఇద్దరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీన్ని సద్వినియోగం చేయడానికి మా యువ నాయకులు సుంకర సత్యబాబు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా గ్రామంలో అందరికీ కూడా వైద్య సేవలు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇదే రకంగా భవిష్యత్తులో కూడా మరిన్ని వైద్య శిబిరాలు ప్రజలకందరికీ కూడా సేవ చేయాలి అనే ఆలోచనతో మంచి మెగా వైద్య శిబిరాలు పెట్టి మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా సేవాభావం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే మేము 1998 సంవత్సరంలో యువశక్తి యువజన సంఘం అని చెప్పి పెట్టి జిల్లాలోనే ఒక అత్యుత్తమ సంఘంగా 2 సార్లు కలెక్టర్ గారి చేతుల మీద అవార్డు తీసుకున్నాం గతంలో. అప్పుడు కూడా మరిన్ని ఈ ప్రజలందరికీ చేరుకోవడానికి కారణం ఇలాంటి వైద్య శిబిరాల వల్లే. ఇవాళ మేము రాజకీయంగా కూడా ఏలేశ్వరం మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యానంటే మొట్టమొదటి ఫౌండేషన్ కూడా ఇలాంటి శిబిరాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. మళ్ళీ స్టార్ట్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ సేవాభావంతో ముందుకెళ్ళాలని చెప్పి ఆలోచనతో వివేకానంద సేవా సమితి స్ఫూర్తితో మేమన్నీ కూడా మా యువశక్తి యువజన సంఘం ద్వారా పెదనాపిల్లో వైద్య శిబిరాలు, చాలా భారీ స్థాయిలో వైద్య శిబిరాలు గౌరవ శాసనసభ్యులు సలహా సూచనలు సహకారంతో చేస్తామని చెప్పడానికి సంతోషిస్తాం. వివేకానంద సేవా సమితి ఎర్రవరం మైరాల నాగేశ్వరరావు అధ్యక్షతన మా లక్ష్మణ్ వీళ్ళంతా కూడా ఈ అన్ని గ్రామాల్లో ఏలేశ్వరం మండలంలో ఇంచుమించుగా నేను 4 శిబిరాలకి అటెండ్ అయ్యాను. అన్ని గ్రామాల్లో కూడా ఈ టైప్ ఆఫ్ శిబిరాలన్నీ కూడా పెట్టి మంచి సేవ చేస్తున్నారు. మన మండలమే కాకుండా ఈ నియోజకవర్గానికి కూడా ఈ సేవలు విస్తరించాలని చెప్పి వీళ్ళందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక సభ్యుడిగా, ఒక సేవాకారుడిగా వీళ్ళు పిలిస్తే తప్పనిసరిగా హాజరవుతాను. ఈ కార్యక్రమాన్ని కూడా ఇలా ఏలేశ్వరం మండలం పూర్తిగా చేసి చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఈ సేవా కార్యక్రమం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.